ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారుమూల గ్రామాలైన కొత్తవలస, చింతలపాడు గ్రామాలలో పర్యటించిన కొత్తపల్లి గీతకు స్థానిక ప్రజలు సాంప్రదాయ గిరిజన వాయిద్యాలతో, దీంసా నృత్యాలతో, మహిళలు హారతులతో స్వాగతం పలుకగా గిరిజనులతో కలిసి దీంసా నృత్యంలో అడుగులు కలిపారు. గ్రామాల్లో ఉన్న పలువురు ఓటర్లను కలిసి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. గిరిజన సాంప్రదాయంతో గీతకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు కూడా తిరుగుతాను. ఎంపీ అయితే ఎవరు కనిపించలేదు ఇక్కడ. నేను తప్పితే అలాగే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో వరదలు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఈ రోజే మన పార్టీలో చేరుతున్నటువంటి ఎన్ సురేష్ గారు, సురేష్ గారమ్మా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గడుగుబిల్ మండలం, ఈ రోజు మన మండలంలో చేరుతున్నారు ఆయన. అలాగే జిఎంఎల్స్ నుంచి ఈ ధనంజయరావు సాయి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా జిఎంఎల్స్ ఉన్నారు. ఆయన కూడా ఈరోజు పనిచేస్తున్నారు. నెక్స్ట్ నిమ్మక వెంకటరావు గారు కురుపాం నుంచి అన్ని మంచి జరుగుతాయి. అన్ని మనకి మోడీ గారే ఇస్తారు. నమ్మద్దమ్మా, డబ్బులు పట్టుకుని మోడీకే నమ్మదాం, కమలంకి ఓటేద్దాం. మన గిరిజన బతుకులు కొనేయాలని వస్తున్నారు. అమ్ముడు పోద్దమ్మా. మనం మోడీ గారికి ఓటేద్దాం. మంచి జరుగుతుంది. నీళ్ళు వస్తాయి, మంచి అందరికి మహిళలకి మంచి రాకేష్ మోడీ గారే ఇస్తున్నారు. అందరూ చేయాలమ్మా మంచిగా. కొత్తపల్లి గీత గారి నాయకత్వం, మేడం కొత్తపల్లి గీత గారి నాయకత్వం, కొత్తపల్లి గీత మేడం గారి నాయకత్వం. అందరి జీవితాలు బాగుంటాయి. మహిళలకి చంద్రబాబు నాయుడు గారు బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చారు. అలాగే ఇంతకు కరెంట్ ఛార్జీలు పెంచేసారు. ఈసారి పెంచుకుంటూ చూస్తారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలిస్తారు. మన బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇస్తారమ్మా. మహిళలందరికీ